వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నవరం గ్రామంలో వించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. కొత్తపేటలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. అన్నా క్యాంటీన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వాడపల్లి వెంకన్నకు 25 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు అందజేసిన మంతెన ఫ్యామిలీ. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అన్నవరం గ్రామ దేవత శ్రీ నేరేలమ్మ వారి జాతర మహోత్సవాలు 18వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమై 27వ తారీఖు జాతర మహోత్సవాలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు అమ్మవారి ఆలయం నందు కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కావున భక్తులు, స్థానికులు అందరూ ఈ కుంకుమ పూజ కార్యక్రమాల్లో పాల్గొని పునీతులు కావాల్సిందిగా కోరడమైనదని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడమైనది. 18వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు ప్రతినిత్యము సాయంత్రం గరగలు తీసి అన్నవరం పురవీధుల్లో ఊరేగిస్తారు. కావున భక్తులు చూసి తరించవలసిందిగా కోరడమైనదని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు అని వేటి మండపం వద్ద కంచి కామకోటి మఠంకు చెందిన 71వ పీఠాధిపతి శ్రీ సత్య చంద్రశేఖరాంధ్ర సరస్వతి స్వామీజీ తల్లిదండ్రులను ఆయన దుడ్డు ధనవంతరి దంపతులకు దేవస్థానం చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వారిచే అభినందనలు తెలియజేశారు. వీరు అన్నవరం వ్రత విభాగం నందు వ్రత పురోహితులుగా సేవలందిస్తున్న సందర్భంగా వీరికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఈవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారావు దంపతుల వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎంతో ధన్యమైందని తెలిపారు. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని కడప జిల్లాలో మే 27 నుంచి ప్రారంభమయ్యే తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాలకు ముందుగా కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో మినీ మహానాడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యానందరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 సాధించిన విజయం పార్టీకి
నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందని, ప్రజలు మరోసారి చంద్రబాబు నాయుడు పాలనపై నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని, ఇప్పుడు మన బాధ్యత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై ఆయన దృష్టి సారిస్తూ గ్రామ స్థాయిలో పార్టీ బలాన్ని మరింత బలపరిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన పార్టీ ప్రధాన లక్ష్యాలని ఆయన స్పష్టం చేశారు. మినీ మహానాడు కార్యక్రమం పార్టీ కార్యకర్తలతో కొత్త ఉత్సాహాన్ని నింపింది. త్వరలో జరిగే మహానాడు సమావేశాలకు ఇది ఒక సన్నాహ కార్యక్రమంగా నిలిచింది అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ. ఆ పండగ ప్రజలకు మంచి మన పార్టీ, మన కార్యకర్తలుగా మన అదృష్టమని నేను తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఆనందరావు. కొందరు మట్టి రోడ్లు, రైతువారి రోడ్డు గురించి కూడా చెప్తున్నారు. మన సందిపూడి సుబ్బారావు కూడా, దొడ్డ సుబ్బారావు కూడా, మండల పార్టీ అధ్యక్షులు శ్రీ నల్ల గోపాల్ గారు, ఆలూరు మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా తెలుగు ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాం. జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు శ్రీ షరీఫ్ గారు కూడా వేదికగా కోరుతున్నాం. మోడీ గారు ఈ సంఘటనకి తీటైన జవాబు చెప్పడం కోసం, తగిన జవాబు ఇవ్వడం కోసం మరి పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా మన యొక్క సైనిక సత్తాన్ని చాటడమే కాకుండా పాకిస్తాన్ ని చావు దెబ్బ తీసి కబట్టారని గట్టి హెచ్చరికలు. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అందించేటువంటి గొప్ప పండగ. ఆ పండగ ప్రజలకు మంచి చేయాలి, సమాజమే దేవాలయం, పేద ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పుట్టినటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన నినాదం. ఆ నినాదమే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా మహానాడు కార్యక్రమాలతో ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా ఒకే పదాలో ప్రజాసేవ చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఉమ్మడి రాష్ట్రం తెలుగు ప్రజల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే, స్వాతంత్రం వచ్చిన తర్వాత పేదల కోసం పాటుపడిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క గొప్పదనం, ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ, ఆ పార్టీ యొక్క అంకిత భావం, ఆ పార్టీ పట్ల నిబద్ధత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే సొంతం. ఆ విధంగా 4 దశాబ్దాలు పైబడిన తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని దిగ్విజయమైన శక్తిగా ముందుకెళ్తా ఉందనేది
చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆభరణంలోనే మరలా 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాష్ట్ర పగ్గాలు చేపట్టి 11 నెలలు గడిచిన ఈ శుభతరుణంలో మనం మినీ మహానాడు కొత్తపేట నియోజకవర్గంలో జరుపుకుంటున్నందుకు సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈనాటి కార్యక్రమంలో పరిశీలకులుగా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట కార్నేషన్ సత్రం ఆవరణలో 50 లక్షల రూపాయల ప్రజా ఆరోగ్య శాఖ నిధులతో నూతనంగా నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొత్తపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంతెన సుబ్బారాజు కుమారుడు వెంకటకృష్ణంరాజు దుర్గావతి దంపతులు వారి కుటుంబ సభ్యులు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి 210 గ్రాముల బంగారు పంచపాత్రలు, 300 గ్రాముల వెండి కంచం ఆలయ కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రాధర్ రావుకు అందజేశారు. వీరికి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై రైతు సంక్షేమాన్ని కట్టుబడి ఉందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండలంలోని వేటూరు గ్రామంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులకు పవర్ టిల్లర్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న సంక్షేమాన్ని వివరించారు. 2,29,500 రూపాయలు విలువగల టెల్లర్ను ₹1,00,000 సబ్సిడీతో రైతులకు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 23 మంది రైతులకు టెల్లర్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కోపిశెట్టి ప్రభాకర్, గ్రామ సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ రెమ్మలపూడి వేణుగోపాల్, దొర, కూటమి నేతలు పాల్గొన్నారు. ₹1,00,000 ప్రతి యూనిట్ కి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగిందండి. మొదటి రెండో విడత కలిపి మొత్తం మన 2 పరికరాలను ఇవ్వడం జరిగిందండి. మొత్తం యూనిట్ కాస్ట్ వచ్చేసి 75,87,000 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ 32,82,000 మన రాయవరం మండలానికి ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి చొరవతోని మనకి 12 పవర్ టిల్లర్స్ మాత్రమే రావడం జరిగిందండి ఫస్ట్. తర్వాత మరి మాకు ఇంకా పవర్ టిల్లర్స్ కావాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ఎక్కువ యూనిట్స్ తెప్పించారు. మరి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి మా వ్యవసాయ శాఖ నుంచి అభినందనలు. రైతులకు ముందుగా పవర్ స్ప్రేయర్లు, ఈ తైవాన్ స్ప్రేయర్లు ఇస్తామని చెప్పారు ఈవో గారు. అయితే అవి ఎవరికి కూడా ఉపయోగంలో ఉండవు. సబ్సిడీ మీద ఇచ్చిన ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. ఈ సాంకేతిక విధానానికి అనుగుణంగా మనం మారాలి కాబట్టి అవి మళ్ళీ ఎమ్మెల్యే గారు తోటి చెప్పి ఈ పవర్ టిల్లర్స్ రూపంలో ఇచ్చినట్టయితే ఎక్కువ మంది తీసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్కటి ₹1,00,000 సబ్సిడీతో మన ఎమ్మెల్యే గారి యొక్క ఆమోదంతో ఇన్ని ఎక్కువ మనకి కృషి ట్రాక్టర్లు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో రాయవరం మండలానికి సంబంధించి ఒక 7గురికి ఈ చిన్న ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ 23 ట్రాక్టర్లు మనం ఇస్తున్నాం. అంటే మన 3 మండలాలు కలిపి పెట్టాం. ఇప్పుడు ఏ మండలం ఆ మండలం పెడదాం. ఇంట్లో ప్రత్యేకించి అయితే 6 ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ 7 ఉన్నాయని చెప్పి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. ఏదేమైనా రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యతని మరి కూటమి ప్రభుత్వం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీతో కలిసిన కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ధాన్యం ఖరీదులో కూడా అన్ని రకాలుగా మనం ఆదుకుంటూ మరి ముందు ఎప్పుడు లేని విధంగా ఎక్కడికెక్కడ రైతాంగాన్ని పేమెంట్ ఇస్తూ, గత ప్రభుత్వం అయితే ఒక నెల నుంచి 6 నెలల వరకు కూడా పేమెంట్ ఉన్న సందర్భం మనం చూసాం. ఆఖరి దిగిపోయేటప్పుడు పేమెంట్ కూడా ఇవ్వడం దిగిపోయారు. మరి 1,600 కోట్లు వాళ్ళు దేబెడితే అది కూడా మన ప్రభుత్వమే మరి మన శ్రీ నాదెళ్ల మనోహర్ గారు మరి మన అమలాపురంలో వచ్చి అక్కడి నుంచి మనం రిలీజ్ చేసిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
కేవలం 3 గంటల్లోనే ఆపరేషన్ సింధూర్తో భారత సైనికుల వీరోచిత పోరాట పటిమ యావత్ భారతదేశం శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పామని ఇది భారత సైనికుల ఘనకీర్తికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని గర్విస్తూ భారత సైనికుల పరాక్రమ వీరత్వాన్ని కొనియాడుతూ దేశభక్తికి ప్రతీకగా ఆత్మకూరు చరిత్రలో నిలిచేలా ఆదివారం సాయంత్రం తిరంగ యాత్ర నిర్వహించారు. తిరంగ యాత్రను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశం కోసం ప్రాణాలర్పించిన యుద్ధ వీరుడు మురళీ నాయక్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రానికి చెందిన మధుసూదన్ రావు చంద్రమల్లి అమర్ రహే అంటూ భావోద్వేగంతో జోహార్లు అర్పిస్తూ మంత్రి అన్నం రామనారాయణ రెడ్డి తిరంగ యాత్రలో ముందుకు కదిలారు. వేలాదిగా తరలి వచ్చిన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు, యువత, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులతో ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి సోమశీల రోడ్డు BSR సెంటర్ బస్టాండ్ మీదుగా సత్రం సెంటర్ వరకు తిరంగ యాత్ర కొనసాగింది. మనమంతా ఒక్కటే, అందరూ భారతీయులనే దేశభక్తి ఉప్పొంగేలా భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ప్రజలందరూ తిరంగ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగ్రవాద సంస్థలు ఈ దేశాన్ని దోచుకోవడానికి, ఈ దేశాన్ని కబళించడానికి, ఈ దేశాన్ని దోపిడీ చేసి దోచుకుని తమ ఆస్తుల్ని తరలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో గడిచిన 9 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో యాత్రకని వెళ్ళినటువంటి కుటుంబాలను తలకి తుపాకీ పెట్టి భార్య ముందే భర్తని, బిడ్డల ముందే తండ్రిని, తల్లి ముందే కొడుకుని హతమార్చినటువంటి సంఘటన ఈ దేశంలో 27 మంది హతమయ్యారు అని అంటే ఎంత దుష్పరిణామాలు ఈ దేశానికి వచ్చాయో ఒకసారి ఆలోచించాం. అందుకే ఈరోజు దేశమంతా ఒక్కటిగా ఉంది. ఇటువంటి ఉగ్రవాదాన్ని మేము క్షమించము, రాజీ పడమని ఇవాళ భారతదేశ ప్రభుత్వం, దేశ ప్రధాని ఇవాళ అన్ని దేశాలకి చెప్పే ప్రయత్నం చేశారు. సర్దుకుపోయేటువంటి ధోరణి, మనస్తత్వం మంది, కానీ ఉగ్రవాదమే వాళ్ళకి కావలసినటువంటి. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశానికి మిలిటరీ లేదు. ఉగ్రవాదులు లేకపోతే ఆ దేశ మిలిటరీకి, ఆ దేశానికి ప్రభుత్వం లేదు, రాజకీయ నాయకులు లేరు. ఉగ్రవాదుల వల్లనే అక్కడ మిలిటరీ పరిపాలన, ఉగ్రవాదుల సహకారంతోనే ఆ దేశ ప్రభుత్వాలు ఇవాళ పరిపాలిస్తున్నాయి. అంటే ఉగ్రవాదం లేకపోతే ఆ దేశానికి మనుగడే లేదు. మళ్ళీ అన్నార్తులై భారతదేశానికి రావాల్సింది. ఇది అక్కడి పరిస్థితి. అప్పులు లేదు, దొరికే పరిస్థితి లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు. సింధు జలాలని 3 రోజులు ఆపితే మేము అన్యాయం అయిపోయాము, కరువు వారిని పడ్డాం, మమ్మల్ని ఆదుకోడిని గుక్కడి నీళ్లు ఇవ్వండి అని అడిగే పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మీద తిరుగుబాటు వాళ్ళ ప్రజలు చేస్తున్నారు. ప్రభుత్వం మీద ఆ దేశ ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. ఇదా మీరు మా దేశానికి తెచ్చింది? ఇదా ఈ దేశానికి కావాలనుకున్నది? తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు ఏం కావాలని అడుగుతున్నారు. వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక ఇతర దేశాలు కాళ్ళు పట్టుకొని భారతదేశ ప్రభుత్వానికి మేము కాళ్ళు మొక్కుతాం, మీరు వాళ్ళకి నచ్చ చెప్పండి, మేము నేరుగా పోతే మేము కాళ్ళు పట్టుకున్నట్టుంటే మాకు అగౌరవం అని అక్కడ కూడా తమ అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంది.
పీలేరు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడపలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమానికి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నల్లారి అభిమానులు క్షేత్రస్థాయిలో తరలివచ్చి కార్యక్రమం జయప్రదం చేయాలని ఆయన కోరారు. మనం ఖచ్చితంగా 4 గంటలకు ఆడ ఉండాలి. మీటింగ్ స్టార్ట్ అవుతుంది, లేట్ కాదు. మనం 1 గంట కదా మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనం 1 గంట కదా పోలేదు. ఎందుకంటే మన రోడ్డు పైన రావాలి అందరూ, చాలా మటుకు మన రోడ్డు పైన రావాలి చాలా మంది, ఈ పక్క వాళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా దయచేసి మహానాడు మన బాధ్యత, మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. కడపలో జరుగుతూ ఉంది. మనము వ్యాపారం, మనము ఏదో కడపలు చేసుకుంటారులే, మనకెందుకు మన కుటుంబం వస్తుంది. మన ప్రోగ్రామ్, మన పార్టీ, మన మహానాడు ఇంకా దగ్గరగా నాకు తెలిసిన జీవితంలో మనం చూడాం మళ్ళా. ఎందుకంటే మన వసూలు ఈ పక్క పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ పోతుందో ఏమో తెలియదు. మనం ఎప్పుడో తిరుపతిలో జరిగింది అనుకుంటా, మళ్ళీ నాకు తెలిసిన రాయలసీమలో ఇదే కడప అనుకుంటా. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో ఈ 20 ఏళ్ళగా నాకు తెలిసినంత వరకు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మనం సక్సెస్ చేయాలి. మీటింగ్ను, మహానాడును మనం ఖచ్చితంగా ఇంత నేను అనుకున్న ఫిగర్ వరకు మిగతా మండలాలు 1500 పీలేరు 2 నుంచి 2.5 కలిగి 2000 ప్లాన్ చేసుకొని మనం ఇది తగ్గకుండా మనం పోవాలి. అందరం ఊరికే మనము చెప్పేసి మనం వస్తామని చెప్పి మన మాట తప్పకూడదు. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి. సొంత వెహికల్స్ ఎంత ఉన్నాయి, మండల వైజ్ కూర్చోవాలా, తర్వాత మనం ఏ వెహికల్స్ కావాలా, మనము మన దగ్గర మీటింగ్ పెడితే సమస్య. మనం మోటార్ సైకిల్ ఉంటే మనం ఏమైనా చేయించాలి. మనం దూరం కాబట్టి మనం తప్పదు, కార్లో లేకపోతే స్కూల్ బస్సులో ఏదైనా మాట్లాడుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ బాధ్యతగా చూసుకొని మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనము మదనపల్లి జిల్లా కూడా నాకు తెలిసి దగ్గరలో కూడా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పుంగనూరు కూడా ఇప్పుడు పుంగనూరు కాన్స్టిట్యూషన్ కూడా అన్నమయ్య జిల్లాకి వేస్తున్నారు. దగ్గరలో 3 దినాలు 4 దినాల్లో మార్చేస్తున్నారు చిత్తూరు జిల్లా నుంచి మనకు. సో ఫ్యూచర్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట చెప్పినారు, చంద్రబాబు నాయుడు గారు మనకు మదనపల్లి జిల్లా కూడా అవుతుంది. మనం పీలేరును కూడా ఇంకా అభివృద్ధి చేస్తున్నాం. పీలేరు కానీ, కలిగిన కానీ, గుణపొండను కానీ, వాయిపాడు కానీ, కనగడ కానీ, కేవీపల్లి కానీ మన బాధ్యత. అప్పుడు మనం చేయగలిగింది చేసినాం, ఇప్పుడు ఇంకా మనం చేస్తున్నాం. ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీలు కానీ ఏమో వస్తాయో మనం చేసుకునే బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మహానాడు 29వ తారీఖు గ్యారెంటీగా అందరూ రావాలి. 27, 28 కూడా వీలైన వరకు రాండి. కారు ఉండేవాళ్ళు, సొంత వెహికల్స్ ఉండేవాళ్ళు. 29 పబ్లిక్ మీటింగ్ కాబట్టి కంపల్సరీగా 29వ తారీఖు మనం కంపల్సరీగా రావాలి. అది మీరు గుర్తు పెట్టుకోండి. 29వ తారీఖు మనం 4 గంటలకంతా కడపలో ఉండాలి. మన రోడ్లోనే, అది కూడా బైపాస్ రోడ్లోనే మీటింగ్. మనం కడప దాటిపోయే పని కూడా లేదు. ఎయిర్పోర్ట్ పోయేటప్పుడు బైపాస్ రోడ్లోనే మీటింగ్ ఉండేది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సొంత ప్రోగ్రామ్ లాగా భావించి మన ఇంట్లో ప్రోగ్రామ్ భావించండి. ఇదేదో బయట ప్రోగ్రాము మనం కడపకు ఎందుకు పోయేది అనుకోవచ్చు మనము. కాబట్టి వీళ్ళంతా కూడా కష్టపడాలని కోరుకుంటూ మళ్ళా మండల వైజ్ మనం కింద కూర్చుంటాం. నేను ఏ మండలం అందరూ ముఖ్యమైన వచ్చేస్తే మండల వైజ్ మాట్లాడాలి. సరేనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం గ్రామంలో వించేసి ఉన్న గ్రామ దేవత శ్రీ నేరేళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. కొత్తపేటలో పండుగ వాతావరణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు. అన్నా క్యాంటీన్ నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. వాడపల్లి వెంకన్నకు 25 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు అందజేసిన మంతెన ఫ్యామిలీ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.